ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి రాబోయే కొత్త సంవత్సరంలో ప్రతి లగ్నము వారు, లగ్నం తెలియని వారు, రాశివారు ముఖ్యంగా ఈ 5 విషయాలు గనక మీరు పాటించగలిగితే మీకు ఎన్ని లాభాలు ఉంటాయి అంటే, మనందరికీ కావాల్సిన మేజర్గా ఏవైతే ప్రాబ్లం పడకుండా ఉంటామో ఆ లాభాలన్నీ ఉంటాయి. ఏమిటవి? ఒకటి, అందరికీ కావాల్సింది ఏంటంటే డబ్బులు. అప్పు ఉండకుండా ఉండాలి, అప్పు తీరిపోవాలి, కాస్త ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి కదా. అదేవిధంగా ఉద్యోగంలో, వ్యాపారంలో ఎటువంటి సమస్యలు రాకూడదు, అనారోగ్య బారిన పడకూడదు. ఇక మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా మనకి చూడండి, ఇప్పుడు వివాహం అవ్వాలనో, ఇల్లు కట్టుకోవాలనో, ఇవన్నీ తర్వాత తర్వాత వస్తాయి. కానీ ఈ యొక్క విషయాల్లో మీకు బాగుండాలి అంటే అసలు మనం మేజర్ ప్లానెట్స్నే ఎప్పుడు కూడా సంవత్సర ఫలితాల్లో తీసుకుంటాం. ఈ మేజర్ ప్లానెట్స్ కానివ్వండి, మీకుండేటువంటి సహజంగా ఫలానా లగ్నంలో ఒక జీవుడు జన్మించాడు అంటే పర్టికులర్గా ఆ జాతకుడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఏ పరిహారం, ఏ దేవతను ఆరాధిస్తే బాగుంటుంది, ఈ సంవత్సరంలో మీరు ఏ దేవతను ఆరాధించాలి, ఎటువంటి పదార్థాలను గోవుకు తినిపించాలి, ఏ గ్రహం దగ్గర దీపారాధన చేయాలనేటువంటి విషయాలను ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతి, మీ ధనాధిపతి ఇద్దరు కూడా ఈ సంవత్సరం ఇచ్చేటువంటి ఫలితాల్లో, అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీ ధనాధిపతి 4లోకి వెళ్ళబోతున్నాడు. కాబట్టి కాస్త అర్ధాశంసని అంటూ ఉంటారు. కాకపోతే మీకు ఎప్పుడైతే 4లోకి వెళ్తున్నాడో ఇది రియల్ ఎస్టేటు, టీచింగు, ట్రైనింగ్ వీటి మూలంగా ఇస్తూ ఉంటాడు. కాకపోతే మీకు మరింత ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ రావాలి అంటే కనుక శుక్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాకపోతే మీకు గతంలో ఒక సంవత్సరంన్నర నుంచి దాదాపుగా మీకు కేతు దశమంలో ఉన్నందుకు ఉద్యోగంలో కొంచెం ఒడిదుడుకులు ఉన్నాయి. ఇది కేతువు మారడం వల్ల తగ్గుతుంది. కాకపోతే ఉద్యోగంలో మరింత అభివృద్ధి కలగాలి అంటే విష్ణు ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మీరు నిత్యము ఆరాధించాల్సింది కూడా నరసింహస్వామిని ఆరాధిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ రుణరోగ శత్రువుల్లో ముఖ్యంగా రుణము, రోగము, శత్రుత్వం ఎక్కువగా స్త్రీ మూలకంగా లేనట్లయితే వివాహం మూలంగా వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః చేస్తూ ఉండండి. దానివల్ల ఇబ్బంది అనేటువంటిది రాదు. అయితే వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం మీరు సహజంగా శుక్రగ్రహం బాగాలేదనుకోండి, వ్యాపార సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రగ్రహం బాగాలేనటువంటి వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ ధనాధిపతి మరియు శుక్రుడు మరియు గురువు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసుకున్నట్లయితే శుక్ర గురు ఈ గ్రహాల యొక్క స్థితి వల్ల ఏమవుతుంటుందంటే మీరు ఏదైతే ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తుంటారో ఇవి కొంతవరకు
ఫలితాలు ఇస్తుంటాయి. కాకపోతే అర్ధాష్టమి శని వల్ల మీరు కాస్త నూనెని దానంగా ఇస్తూ ఉండండి. టెంపుల్స్లోని దీపారాధన కోసమని శివాలయాల్లో ప్రత్యేకంగా ఇస్తూ ఉండండి. అలాగే కాస్త అప్పులు క్లియర్ అవ్వడానికి కూడా కాస్త గోవులకి మీరు తీపి చపాతీలు పెడుతూ ఉండండి. దాని ద్వారా అప్పుల యొక్క ప్రభావం తగ్గుతుంది. ఓం అపర్ణాయ నమః అనే నామస్మరణ కూడా అప్పుల యొక్క ప్రభావం అనేటువంటిది మీకు పడకుండా ఉంటుంది మీ మీద. మీకు ప్రత్యేకంగా వ్యాపార సంబంధించిన విషయంలో లగ్నాధిపతి శని అవుతాడు, లాభాధిపతి కుజుడు అవుతాడు. అంటే శని కుజుడు అవుతారు ఇక్కడ. ఈ శని కుజులు అవుతున్నందుకు కొంచెం వ్యాపార సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్ సహజంగానే మకరం వారు చూస్తుంటారు. కుంభలగ్నము, కుంభరాశి. మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శని గురు గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయండి. మరియు చంద్ర కుజగ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి. కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది. ఇక ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త 2-3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే. అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వవసునామ సంవత్సరం స్టార్ట్ అయిన 3 నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి, నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుని ఆరాధించాలి. స్కందుని ఆరాధించడము, కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలే దొరకవు. అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజకేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు. కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారు టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి. గురుకర్మ యోగం ఏర్పడ్డమే ధర్మకర్మాది యోగ, గురుకర్మ యోగము, టీచింగ్ యోగ అంటూ ఉంటారు. బట్ ఆ యోగం ఏర్పడటం ఒక ఎత్తు, ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు. ఎలా అంటే చూడండి, కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు. టీచింగ్ ద్వారా నెలకు 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. స్కూల్స్, కాలేజెస్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు. వీళ్ళిద్దరికీ వచ్చేది వీటి మూలంగానే. కానీ అది ఎంత బలం ఉంది, టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా, లేకపోతే ఇంకో లైన్లోకి వెళ్తే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతకంలో ధన, భాగ్య, పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు, దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి. అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ. కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అనే నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు, ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు. కుంభంలోకి రాహువు, సప్తమంలో కేతువు వస్తున్నాడు. కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. కుంభలగ్నము, కుంభరాశి. మీకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే మీరు చేయవలసింది శని గురు గ్రహాల దగ్గర దీపారాధన ఒకటి చేయండి. మరియు చంద్ర కుజగ్రహాల దగ్గర కూడా కాస్త దీపారాధన చేయండి. కుంభం వారికి ఖచ్చితంగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది పెరిగి తీరుతుంది. ఇక ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే సంవత్సరం మొదట్లో కాస్త 2-3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత బాగుంటుంది చెప్పాలంటే. అలాగే కొంచెం ప్రమోషన్స్ రావాలనుకునేటువంటి వారికి కూడా విశ్వవసునామ సంవత్సరం స్టార్ట్ అయిన 3 నెలల తర్వాత నుంచి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మంచి ఇంప్రూవ్మెంట్స్ కావాలండి, నాకు అసలు ఇంప్రూవ్మెంట్స్ లేవని బాధపడేటువంటి వారు ఎక్కువగా స్కందుని ఆరాధించాలి. స్కందుని ఆరాధించడము, కొంతమంది చూడండి అసలు ఉద్యోగాలే దొరకవు. అలాంటి వారు ప్రత్యేకంగా చంద్ర గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తున్నట్లయితే ఇన్బిల్ట్గానే ఒక గజకేశ్వరి యోగం అనేటువంటిది యాక్టివ్ అవుతుంది మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ
వ్యాపార లాభాలంటే ఇక్కడ ప్రధానంగా మీకు ద్వితీయ లాభాధిపతి గురువు అవుతాడు కాబట్టి సర్వసాధారణంగానే కుంభలగ్నము లేదా కుంభరాశి వారు టీచింగ్స్, ట్రైనింగ్స్, కన్సల్టెన్సీ రిలేటెడ్ ఎవరికైనా గైడింగ్ చేసేటువంటి వాటిల్లో బాగా రాణించడం జరుగుతుంది. అయితే ఇక్కడ గురువు యొక్క బలం ఎంత ఉంది అనేటువంటి తీసుకోవాలి. గురుకర్మ యోగం ఏర్పడ్డమే ధర్మకర్మాది యోగా, గురుకర్మ యోగము, టీచింగ్ యోగా అంటూ ఉంటారు. బట్ ఆ యోగం ఏర్పడటం ఒక ఎత్తు, ఆ యోగం ఏర్పడి అది ఎంతవరకు తీసుకెళ్తుంది అనేది ఒక ఎత్తు. ఎలా అంటే చూడండి, కొంతమంది టీచింగ్స్ చేస్తూ ఉంటారు. టీచింగ్ ద్వారా నెలకు 10,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. స్కూల్స్, కాలేజ్ పెట్టుకొని నెలకు కోట్లు సంపాదించే వాళ్ళు. వీళ్ళిద్దరికీ వచ్చేది వీటి మూలంగానే. కానీ అది ఎంత బలం ఉంది, టీచింగ్ లైన్లో ఏదో జీవితం వెళ్ళిపోతుందా, లేకపోతే ఇంకో లైన్లోకి వెళ్తే బాగుంటుందని ఎట్లా డిసైడ్ చేయాలంటే మీ జన్మజాతకంలో ధన, భాగ్య, పంచమ లాభాధిపతులు అసలు ఎలా ఉన్నారు, దశమాధిపతి ఎలా ఉన్నాడు అనేది చూసుకోవాలి. అదేవిధంగా మీకు వ్యాపార లాభాలు ఇచ్చేది కూడా గురువే అవుతాడు ఇక్కడ. కాబట్టి జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమ అనే నామస్మరణ మీకు చక్కటి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే కొంతమందికి వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది ఉన్నటువంటి వారు, ఎందుకంటే ఇప్పుడు మనకి రాహుకేతులు కూడా మారుతున్నారు. కుంభంలోకి రాహువు, సప్తమంలో కేతు వస్తున్నాడు. కాబట్టి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎక్కువగా చేస్తుంటే వివాహ జీవితంలో ఇబ్బంది ఉండదు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది.